తమిళనాడులో పొత్తు పొడవబోతోంది. గతంలో విడిపోయిన మిత్రులు తిరిగి మరోసారి కలవబోతున్నారు. తమిళనాడులో బలమైన ఇండియా కూటమిని ఓడించాలంటే అందరూ కలిసికట్టుగా ఉంటేనే గెలుపు సాధ్యమని భావిస్తున్న బీజేపీ అందుకు తగినట్టుగా అడుగులు వేస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయటం వల్ల ఓడిపోయామని అటు బీజేపీ ఇటు ప్రతిపక్ష అన్నా డీఎంకే భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే స్టాలిన్ నేతృత్వంలోని ఇండియా కూటమిని ఓడించొచ్చని పథక రచన చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీతో పొత్తును పునరుద్ధరించవచ్చన్న చర్చలు గత కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడాప్పడి కె పళనిస్వామి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. తమిళనాడులో హిందీ రుద్దటం నష్టం కలుగుతోందని ఈ సందర్భంగా పళని షాకు వివరించినట్టు తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు సెప్టెంబర్ 2023లో బీజేపీతో సంబంధాలను అన్నా డీఎంకే తెంచుకుంది. అయితే తాజాగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై చర్చల తర్వాత ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ద్రవిడ ప్రముఖుడు సీఎన్ అన్నాదురైపై అన్నామలై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని అన్నా డీఎంకే డిమాండ్ చేసింది. అయినప్పటికీ ఆయన దానికి నిరాకరించారు. లోక్సభ ఎన్నికలకు ముందు విడిపోయిన తర్వాత పొత్తు గురించి చర్చలు జరగటం ఇదే మొదలు. ఇటీవల కొద్ది రోజులుగా అన్నామలై అన్నా డీఎంకేపై విమర్శలు తగ్గించటం కూడా పొత్తులో భాగమేనన్న అభిప్రాయం ఉంది. ఏఐఏడీఎంకే బీజేపీ తమ పొత్తును పునరుద్ధరిస్తే రాష్ట్రంలో అధికార డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమిని నిలువరించవచ్చన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అన్నా డీఎంకే ఓట్ల శాతం కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తోంది. ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవటంతో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో పొత్తు పొడవటం ఖాయమంటున్నారు. అయితే ప్రస్తుతం తాను పొత్తు గురించి మాట్లాడేందుకు రాలేదని, ప్రజా సమస్యలు, రైల్వే ప్రాజెక్టులు, ఎంఎన్ఆర్ఈజీఏ ఉపాధి హామీ పథకానికి నిధుల పంపిణీ గురించి చర్చించటానికే ఈ సమావేశం జరిగిందన్నారు. అయితే తమిళనాడులో మద్యం కుంభకోణం, టాస్మాగ్ కుంభకోణంపై దర్యాప్తుకు ఆదేశించాలని షాను కోరినట్లు, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా తాను కోరినట్లు పళనిస్వామి చెప్పారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ను కుదిపేసిన మద్యం పాలసీ కుంభకోణం తరహాలోనే ఇది జరిగిందని భావిస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ గెలవటంతో తమిళనాడులో అన్నా డీఎంకేతో బీజేపీ కలిస్తే విజయం సాధ్యమని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం అమ్మకాల సంస్థలో 10,000 కోట్ల అక్రమాలకు సంబంధించినదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. తమిళనాడులో ఎన్డీఏ గెలుపునకు టాస్మాగ్ కుంభకోణం దోహదపడుతోందని అన్నా డీఎంకే భావిస్తోంది.